వెన్నుపోటు 2 సంవత్సరాల నిరసన ర్యాలీల్లో కదం తొక్కిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు 12వ తారీఖు జరిగినటువంటి 175 నియోజకవర్గాల్లో జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు విజయవంతంగా జరిగినవి. ఎల్లో మీడియా ఊహించని షాక్. ఎల్లో మీడియా తన కళలో కూడా కనిండదు. ఇంత మటుకు ఆదర్శన జనాల్లో వచ్చింది. విప్లవంగా తయారయ్యి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని నిరసనలు 175 నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా నడిచాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ నిరసన కార్యక్రమాలలో అబద్ధాలాడే కూటమి ప్రభుత్వానికి చెంప చల్లుమన్నట్టుగా ప్రజలు బుద్ధి చెప్పారు. ఎందుకంటే యూత్కైతేనేమి, స్టూడెంట్స్కి అయితేనేమి, రైతులకైతేనేమి, ఓల్డ్ పెన్షన్దారులకైతేనేమి, తర్వాత వీళ్ళు రైతులకు గోడౌన్ల విషయంలో అయితేనేమి, ప్రజలకు చేసే సేవల విషయంలోనైతేనేమి, పెన్షన్ విషయంలో అయితేనేమి, చిన్నపిల్లల నుంచి 60 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వీళ్ళు ద్రోహం చేశారు అనడానికి ప్రత్యక్ష నిదర్శన నిన్న జరిగినటువంటి 12వ తారీఖు జరిగినటువంటి నిరసనలే. దీనికి మంచి తెలుగుదేశం పార్టీకి, తెలుగు దొంగల పార్టీకి ఇచ్చినటువంటి నిదర్శనమే. ఇచ్చినటువంటి ఈ నిరసనే 175 నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమాలను చూసి చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇంత ఏపీ స్టేట్ను ఏ మూలన చూసినా ఇంత ఆదరాభిమానాలు తెలుగుదేశానికి మరియు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ నిరసనలను చూసి చంద్రబాబు అయితేనేమి, వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఉలిక్కిపడ్డారు, భయపడిపోయారు. జగన్మోహన్ రెడ్డి శక్తి ముందు వీరంతా మొత్తం తల వంచుకోక తప్పలేదు. ఎందుకంటే స్టూడెంట్స్కి అన్యాయం చేస్తారు, రైతులకు అన్యాయం చేస్తారు, ముసలి వాళ్ళకు అన్యాయం చేస్తారు. తర్వాత వచ్చేసి ఈ రైతాంగంలో ఉన్నటువంటి సరుకును కొనడానికి అన్యాయం. తర్వాత వీళ్ళు చేసేది ఏమన్నా ఉందంటే స్కీములు పెడతారు, స్కామ్ చేస్తారు. ఈ స్కాములు ఎంత దారుణంగా ఉంటాయంటే ప్రజలను మొత్తము వెన్నుపోటు పొడిచినట్టుగా ఉంటాయి. అయ్యో పాపం అంటారు, వీళ్ళే వాళ్ళతో అధిగమించి ఏమి చేయాలన్నా వాళ్ళకి చేసి వ్యతిరేక చేస్తారు. ఎక్కడ చూసినా ఏమి చేసినా తెలుగుదేశ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము స్కాములు చేయడము, ప్రజలను మోసం చేయడం తప్ప ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు చేసింది ఏమీ లేదు, ఏమీ ఒరిగింది లేదని ప్రజలు నిన్న 12వ తారీఖు చేసిన నిరసనలను చూసి, నిరసనలే ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనము. ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా ఒక వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాదు, విద్యార్థులు, యువకులు, డిఎస్సిలో ఉన్నవారు, తర్వాత వచ్చేసి ముసలివాళ్ళు, తర్వాత ఏపీ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, తన తెలుగుదేశం కార్యకర్తలు కూడా వచ్చి ఈ నిరసనలో పాల్గొని బాబు చేసే అన్యాయం పనులను ఎదిరించడానికి సంసిద్ధమై, బాబు నీ పాలన 2 సంవత్సరాలు చాలు, ఇంకా మానుకో నీ ప్రభుత్వం, నువ్వు చేసేది ఏమీ లేదు, ప్రజలకు ఒరగబెట్టేది ఏమీ లేదని వీరంతా తిరగబడి నిన్న చేసినటువంటి 12వ తారీఖు చేసినటువంటి నిరసనను చూసి చంద్రబాబు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి తప్పులు చేసినందుకు తల వంచక తప్పదని ఈ ప్రజలు వారికి తీర్పు ఇవ్వగలిగారు. జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రతి ఒక్కటి
కొనియాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ మేం తప్పు చేశాం చంద్రబాబును గెలిపించి, జీవితంలో చంద్రబాబు అనే వ్యక్తికి ఇంకా ఓటు వెయ్యము, కూటమి ప్రభుత్వము ఈ దరిద్రం ఇంతటితో చాలని ప్రజలు తీర్పు ఇయ్యగలిగారు. మోసాలతో చీటింగ్ చేసి ప్రజలను మబ్బబెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవ్వకుండా సూపర్ 6 అంటారు, సూపర్ 7 అంటారు, అందులో ఏది ఇయ్యరు. అన్నీ ఫుల్ఫిల్ చేశామని జనాలకు చెప్తారు. ఎక్కడయా మీరు చేసింది? ఏం చేయగలిగారో ఒకటి రుజువు చేయమంటే ప్రజల ముందుకు వచ్చి చెప్పరు. మీడియా ముందుకు వచ్చేసి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతారు. స్టీల్ ప్లాంట్కి ఆ రోజు వీళ్ళే ఎనుకుండి నడిపించి దాన్ని అమ్మాలనే ఉద్దేశంతో చేసి పార్ట్లుగా చేసి అమ్మాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నాలన్నీ జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవడం వల్ల ఆ స్టీల్ ప్లాంట్ ఆగితే ఈరోజు మేమే ఆపేమంటారు. కష్టపడి ఎన్నో కాలేజీలు ప్రతి ఏరియాలో ఒక ఎంబీబీఎస్ కాలేజ్ కావాలనే ఉద్దేశంతో 15 కాలేజీలు తీసుకొస్తే వాటిని కూడా అడ్డుకొని అమ్మాలని ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటే అవి ఆగిపోయాయి. ఇకపోతే ఇటువంటి ఎన్నో చెప్పుకుంటా పోతే ఒక్కొక్కటి విద్యా సంస్థలను నమ్ముతారు. ప్రైవేట్ స్కూళ్ళను మొత్తం అప్స్టేజ్కి తీసుకెళ్తారు. గవర్నమెంట్ స్కూళ్ళను తొక్కేస్తారు. టీచర్లు డిఎస్సి విషయంలో టీచర్లు చేసినటువంటి గందరగోళాన్ని ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. దానికి సమాధానం చెప్పరు. ఎక్కడ చూసినా మోసాలు, చీటింగ్ తప్ప వీళ్ళు ప్రజలకి ఏమి చేయరని నేను మనవి చేసుకుంటాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డిని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఇక మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఏటాడి మిమ్మల్ని ఏపీ స్టేట్లో లేకుండా ఎంటబడి కొడతారని నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు మేలు చేయమని నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ.